వైసీపీ అధినేత జగన్ అడ్డాలోకి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. శనివారం కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కడపలో పర్యటిస్తున్నారు పవన్. 7వ తేదీన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో కడప ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్. అన్నమయ్య కూడలిలో నిర్వహించనున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొనబోతున్నారు డిప్యూటీ సీఎం. కార్యక్రమం తర్వాత హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి కడప జిల్లాకు పవన్ కళ్యాణ్ రావడంతో ఆసక్తి రేపుతోంది. శనివారం కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 7వ తేదీన కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ నుంచి నేరుగా విమానంలో కడప చేరుకోబోతున్నారు. అక్కడ కడప మున్సిపల్ హై స్కూల్లో జరిగే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అధికారులు చెప్తున్నారు. ఉదయం 11 గంటలకు కడప చేరుకొని పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత జిల్లా జనసేన నేతలతో కొద్దిసేపు ముచ్చటిస్తారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పర్యటనకు వస్తుండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అభిమానుల తాకిడి లేకుండా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి కడప జిల్లాలో పర్యటించబోతుండడంతో ఆయన అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. జనసేన అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడప జిల్లా పర్యటన ఖరారైంది. ఆయన గతంలో కడపకు ఎన్నోసార్లు వచ్చినా ఈసారి వచ్చేది మాత్రం అధికారిక కార్యక్రమం కోసం. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ ఫస్ట్ టైం కడప గడపకు చేరుకుంటున్నారు. దాంతో జగన్ ఇలాఖాలో పవన్ ఈ విధంగా అధికార హోదాతో రావడం రాజకీయంగా అంతా ఆసక్తిని చూపిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 7న కడప జిల్లాకు రానున్నారని అధికార వర్గాలు అంటున్నాయి. ఆయన ఆ రోజున హైదరాబాద్ నుంచి బయలుదేరి డైరెక్ట్గా కడప ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడి నుంచి కడప మున్సిపల్ హై స్కూల్లో జరిగే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో పాల్గొంటారని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతానికైతే ఉప ముఖ్యమంత్రి కడప జిల్లా షెడ్యూల్ ఇదే అని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత జిల్లాలోని జనసేన నేతలతో ఆయన విడివిడిగా సమావేశమవుతారు. ఆ తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పర్యటనకు వస్తుండడంతో అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయింది. పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ చూసేందుకు అభిమాన జనం భారీగా తరలి వస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే తొలిసారి అంటే గతంలో పవన్ కళ్యాణ్ చాలాసార్లు కడప జిల్లాకు వెళ్ళారు, కానీ అధికారిక హోదాలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం హోదాలో కడపకు వెళ్ళడం ఇదే తొలిసారి. సో కడప గడపలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టబోతున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ అడుగు పెట్టబోతుండడంతో ఒక ఆసక్తి అయితే రేగుతోంది. గత ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్కు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య మాటల తూటాలు పేలాయి. పరస్పరం విమర్శలు చేసుకున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా. అంతేకాదు ఒక అడుగు ముందుకు వేసి నేతలు వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. చాలాసార్లు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విమర్శలతో దూషించిన సందర్భం కూడా చూశాం. దీంతో పవన్ కళ్యాణ్ కూడా ప్రతిగా ఆయనపై విమర్శల దాడి సాగించారు. ఎన్నికల ముందు ఇరు నేతల మధ్య విమర్శల పరంపర కొనసాగింది. అయితే ఇప్పుడు తాజాగా మరి జగన్ అడ్డాలో పవన్ వస్తుండడంతో ఆసక్తి అయితే రేగుతుంది. అటు రాజకీయంగా ఇటు చాలామంది అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ రాకను స్వాగతిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చూసేందుకు అభిమాన జనం భారీగా తరలి వస్తున్న అంచనాలు ఉన్నాయి. దాంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఉప ముఖ్యమంత్రి పర్యటన కోసం గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చి వైసీపీ అధినేత జగన్ మీద విమర్శలు కూడా చేశారు. అప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ హోదాలో ఆయన కడపలో వైసీపీ అధినాయకుడి మీద ఏ విధమైన విమర్శలు చేస్తారన్న చర్చ అయితే సాగుతోంది. అయితే ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి విద్య గురించి ఎక్కువగా పవన్ మాట్లాడతారని అంటున్నారు. అప్పట్లో జగన్ నిన్ను వదిలిపెట్టానంటూ పవన్ కళ్యాణ్ చేసిన మాటలు ఇంకా జనాలకు మర్చిపోకుండా ఉండే ఉంటారు. సో తర్వాత పరిణామాలు మారిపోయాయి రాజకీయంగా. అటు అధికారికంగా కూడా అధికారం చేతులు మారింది, ప్రభుత్వాలు మారాయి. రాజకీయ పరిణామాలు కూడా పూర్తిగా భిన్నంగా తయారయ్యాయి. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఎన్నికల్లో చతికిలబడి పూర్తిగా ఆయన పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. మీకు తెలిసిందే, కేవలం 11 సీట్లకే పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు వైఎస్ జగన్ పార్టీ. ఇటు జనసేన మాత్రం పోటీ చేసిన అన్ని స్థానాల్లో బ్రహ్మాండమైన విజయం సాధించి 100% విజయంతో మంచి ఊపు మీద ఉంది. సో
తర్వాత ప్రభుత్వం ఏర్పాటైంది, ఇక పవన్ కళ్యాణ్కు తిరిగే లేకుండా పోయింది. సో అప్పుడు విమర్శలు కొనసాగాయి. జగన్కు పవన్కు మధ్య వ్యక్తిగత విమర్శలు కాస్త ముదిరి పాకాన పడ్డాయి. రాజకీయ వైరం కూడా ఎక్కువగానే తయారైంది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి విమర్శలు చేస్తారనేది కాస్త ఆసక్తి రేపుతుంది. అయితే కేవలం పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమంలో మాత్రమే పాల్గొంటారు, విద్యార్థులు తల్లిదండ్రుల కార్యక్రమం మాత్రమే ఉంది కాబట్టి ఆయన కేవలం విద్యా వ్యవస్థకు సంబంధించిన సంభాషణలే చేస్తారు, అలాంటి ఉపన్యాసాలు మాత్రమే ఇస్తారంటూ టాక్ వినిపిస్తోంది. బట్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోరంటూ కూడా, ఎందుకంటే కాస్త పవన్ కళ్యాణ్ పరిణతితో వ్యవహరించబోతున్నారు, ఎలాంటి వ్యాఖ్యలు అయితే చేయరు అంటున్నారు. ఆ కార్యక్రమం తర్వాత బయటకు వచ్చాక ఏదైనా మీడియా సమావేశం లేదా పార్టీ కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఆయన ఒకవేళ రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేయొచ్చు. అందులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలు ఏమైనా ఆయన ప్రస్తావిస్తారా లేదా అనేది మాత్రం ఆసక్తి రేపుతోంది. సో అదే సమయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం ఖచ్చితంగా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అధికారిక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డిని నేరుగా విమర్శించినప్పటికీ గత ప్రభుత్వ వైఫల్యాలు, అవకతవకలు కావచ్చు, గత ప్రభుత్వంలో ఫెయిల్యూర్స్ని ఆయన ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఈ అంశాలను ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి ప్రభుత్వంలో కూడా కొంత వైఫల్యాలను కూడా ఆయన ఎత్తి చూపుతున్నారు. ముఖ్యంగా హోంమంత్రిత్వ శాఖ గురించి ఆయన మాట్లాడిన మాటలు అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు కడప గడప మీద అనేదే ఒక ఆసక్తికర చర్చ. అయితే జగన్ ఇలాకాలో పవన్ అధికారిక హోదాలో కాలు పెట్టడమే అతిపెద్ద సంచలనం కాబట్టి అది ఆ రోజున అందరి చూపు కడప వైపే ఉంటుందని అంటున్నారు. సో ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అదే రోజున బాపట్లలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో పాల్గొంటారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా వేరే చోట అటెండ్ అవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాంతో విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత అనేది కూడా తెలుస్తుంది అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ కేవలం అధికారిక కార్యక్రమానికే, అధికారిక సంభాషణలకే పరిమితమవుతారా లేదా గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ తర్వాత రాజకీయపరమైన అంశాల జోలికి వెళ్తారా? సో ఏం జరగబోతుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మా కిషోర్ కడప కరెస్పాండెంట్ జాయిన్ అయ్యారు. కిషోర్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కడపలో అడుగుపెట్టబోతున్నారు. సో ఇది ఒక రకంగా ఆసక్తిని రేపుతోంది. కడపలో పవన్ కళ్యాణ్ పర్యటన ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు అధికారులు, అలాగే పవన్ కళ్యాణ్ ఎలాంటి స్పీచ్ ఇచ్చే ఛాన్స్ ఉంది? కేవలం అధికారిక హోదాలో అధికారిక పర్యటన, కేవలం అధికారిక సంభాషణ చేసే అవకాశం ఉందా లేదా రాజకీయపరమైనటువంటి అంశాలు ఏమైనా ఆయన జగన్పై విమర్శలు చేసే ఛాన్స్ కూడా ఉందా? ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, విశ్లేషకులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ రామదాస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కడప నగరానికి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే పర్యటన అధికారికంగా ఖరారు కావడంతో కూడా అన్ని ఏర్పాట్లు అటు పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఏదైతే మెగా పేరెంట్ సమావేశం జరుగుతుంది, పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రుల మధ్య పటిష్టమైనటువంటి సుసంపన్నమైనటువంటి సుఖాదమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఈ సమావేశం నిర్వహిస్తుంది. అయితే ఈ సమావేశానికి ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి చోట ఏదైతే ప్రతి స్కూల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అటు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కడపకు ఒక రకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పవచ్చు. ఏదైతే ఆయన రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన స్థానికంగా ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి నగర పాలక సంస్థ పాఠశాలకు చేరుకొని అక్కడ జరగనున్నటువంటి ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొంటారు. అయితే తొలిసారి ఏదైతే జనసేనాని అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపకు రావడం కూడా ఒక రకంగా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పవచ్చు. ఏదైతే ఆయన గతంలో ఎన్నికల సందర్భంగా ప్రచారానికి కూడా ఒక్కసారి మాత్రమే వచ్చారు, ఏదైతే కడప జిల్లాకు. అయితే ఈ క్రమంలో ఈసారి కడపకు రావడం కూడా ఒక రకంగా రాజకీయ పరంగా కూడా కొన్ని ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే రాజకీయంగా కూడా అటు జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే కడప జిల్లాలో బలపడుతున్నటువంటి దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఓవైపు రైల్వే కోడూరులో జనసేన అభ్యర్థి గెలవడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆయన పర్యటన కూడా ఒక రకంగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల సమావేశంలో తల్లిదండ్రులకు కీలకమైనటువంటి అది విద్యార్థులకు కూడా కొంత కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశాలని, అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసే దిశగా కూడా అటు అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, రాబోయే రోజుల్లో పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, పిల్లలు ఏ సబ్జెక్టుల్లో ఉన్నారన్నటువంటి అంశాలను ప్రధానంగా చర్చించిన తర్వాత కూడా ఆయన రాజకీయ పరంగా కూడా కొన్ని విమర్శలు చేసే అవకాశాలు లేకపోలేదు రామదాస్. ఎందుకంటే
ఆయన మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో కడపకు రానున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు జగన్ పైన కూడా కాటైన వ్యాఖ్యలు చేసే అవకాశాలు లేకపోలేనటువంటి వాదన అటు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ కడప జిల్లాలో కూడా ఒక రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గడ్డు పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇటు కడప జిల్లాలో కూడా జనసేన పార్టీ బలోపేతంగా అడుగులు వేస్తున్న దిశలో ఒక రకంగా రాజకీయ విమర్శలు కూడా చేస్తారన్నటువంటి ఒక చర్చ అయితే ప్రధానంగా కడపలో కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఎలాంటి విమర్శలు చేస్తారనేటువంటి వాటిపైన కూడా ప్రత్యేకించి రాజకీయ వర్గాల్లో కూడా కొంత చర్చ జరుగుతుంది. ఏదైతే సొంత చెల్లెలు ఆస్తుల వ్యవహారం కావచ్చు, ఇతరత్ర అంశాల్లో కూడా అదేవిధంగా విద్యార్థులను నైవంచన చేయడం, పాఠశాలల్లో కూడా రాజకీయాల్లో చొరబాటు చేయడం, ఇలాంటి పరిణామాల నేపథ్యం అన్నింటినీ కూడా విమర్శించే అవకాశాలు లేకపోలేదు. ప్రధానంగా జగన్ పైనే ఘాటైన వ్యాఖ్యలు చేసే అవకాశాలు లేకపోతే సొంత జిల్లాకు ఆయన చేసింది ఏమీ లేదన్నటువంటి విమర్శలు కూడా ఒక రకంగా చేసే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడే కానీ అభివృద్ధికి బాటలు వేసిన పరిస్థితి, కేవలం కొంత మేర మాత్రమే అభివృద్ధి జరిగింది. అది కూడా పులివెందుల ప్రాంతానికే పరిమితమైంది. కడప నియోజకవర్గం కావచ్చు, అది ఇతరత్ర ప్రాంతాల్లో కూడా ఆయన ప్రత్యేకమైన దృష్టి సారించలేదు అన్నటువంటి విమర్శలు కూడా చేసే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా కడపలో గతంలో కొంతకాలంగా కూడా అటు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కూడా మీనవేశాలు లెక్కిస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో శంకుస్థాపనల ప్రాజెక్టుగానే మారింది. ఆ నేపథ్యంలో కూడా ఉక్కు పరిశ్రమ పైన కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా రాజకీయ విమర్శలు కూడా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాంబాబు, అంటే కిషోర్, అంటే నేరుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి రాజకీయ విమర్శలు చేయనప్పటికీ గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే యూజువల్గా పవన్ కళ్యాణ్ చాలా ఆవేశంగా ప్రసంగాలు ఉంటాయి, చాలా ఆవేశంగా ఆయన ఎత్తి చూపుతారు లోపాలని. సో ఆ రకంగా కడపలో ఇవాళ ఏదైనా సెన్సేషనల్ కామెంట్స్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే పేరెంట్స్ మీటింగ్ తర్వాత జనసేన మీటింగ్ కూడా ఉండబోతుంది కాబట్టి ఏదైనా ఈ కామెంట్స్ చేసే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా రామదాస్. ఎందుకంటే ఇక్కడ కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ, ఈ గడ్డ పైనటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, గతంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఏదైతే పులివెందులలో గతం మహిళను అత్యాచార ఘటన కావచ్చు, ఇతరత్ర అంశాలు, ప్రతి అంశాన్ని కూడా ఆయన కూలకుశంగా ఇప్పటికే కొంత సమగ్రమైనటువంటి నివేదికను కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే వివేక హత్యకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా చెల్లెలకు ఆస్తుల వ్యవహారం కావచ్చు, ఇతరత్ర అంశాలు, చెల్లెలు అదేవిధంగా తల్లి కూడా కొంత అభద్రతా భావంతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో భద్రత కల్పిస్తామని కూడా ఇప్పటికే హోమ్ మినిస్టర్ అనిత చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి పరిణామాల నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ఆయన ఏదైతే తల్లిదండ్రుల సమావేశం అనంతరం కూడా జనసేన పార్టీ నేతలు, ముఖ్య నేతలతో సమావేశం సందర్భంగా కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక రకంగా జగన్నే టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నటువంటి వాదనలు కూడా లేకపోలేదు. ఎందుకంటే కడప జిల్లాపై ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా సాధించబోతున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పబోతున్నారు. ఎందుకంటే కడప జిల్లాలో ప్రధానంగా నిరుద్యోగ యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక గల్ఫ్ దేశాల బారిన పడుతున్నటువంటి ఇలాంటి పరిశ్రమల నేపథ్యంలో కూడా ఈ వ్యవహారాలన్నీ కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఒక నివేదిక తెచ్చుకున్నారు. ఏదైతే నిరుద్యోగ యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక వలసబాట పడుతున్నారు, ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో నిరుద్యోగ యువతకు కూడా కొంత భరోసా కల్పించే దిశగా అదేవిధంగా జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేసే పరిస్థితి ప్రధానంగా కల్పిస్తున్నటువంటి భావన రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. రాంబాబు, రైట్, ఎస్, థ్యాంక్ యూ కిషోర్. సో కడప గడపలో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. తొలిసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో కడపకు పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. సో పవన్ కళ్యాణ్ ఇవాళ ఏం మాట్లాడతారనేది ఒక ఆసక్తికర చర్చ. గతంలో జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టుగా రాజకీయపరమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు